సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు మణిపాల్ హాస్పిటల్స్లో కార్డియాలజిస్ట్ చీఫ్ ఆయనే డాక్టర్ ఎన్ మురళీకృష్ణ గారు. ఆయనతో ఉన్నాం మనము. సో సార్తో కొన్ని హార్ట్ ఇష్యూస్ గురించి మాట్లాడడానికి వచ్చాను నేను. బికాజ్ గత 30-40 సంవత్సరాలుగా ఆయన కార్డియాలజీ డిపార్ట్మెంట్లో చీఫ్గా ఎన్నో కేసుల్ని డీల్ చేస్తూ, ఆయన ఫాదర్ కూడా మొట్టమొదటి విజయవాడలో హార్ట్ సర్జన్గా ఉండడము అనేది ఆయనకి ఇంకా ఇంకా ఎక్స్పీరియన్స్ని ఇచ్చింది చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తూ. సో ఆయనతో మాట్లాడితే బాగుంటుందేమో, ఎందుకంటే ఈ మధ్య కరోనా తర్వాత చాలామందికి హార్ట్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి. వాటి గురించి ఆయన కరెక్ట్ పర్సన్ అనిపించింది నాకు. కాబట్టి నేను ఇక్కడికి వచ్చేసిన మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ యాక్చువల్గా కరోనా తర్వాత హార్ట్ ఇష్యూస్ అనేవి విపరీతంగా పెరిగిపోయాయి సార్. అసలు ఏంటో తెలియదు, ఉండి ఉండి సడన్గా గుండె పట్టుకొని పడిపోయి చనిపోయే వాళ్ళు చాలామంది అయిపోయారు. అసలు వాళ్ళకి ముందుగా తెలియట్లే అసలు ఏమవుతుంది బాడీలో అనేది. వై ఇస్ దిస్ హ్యాపెనింగ్ సార్ బేసిక్లీ? కోవిడ్ అనేది వచ్చిన తర్వాత ఈ గత 4 సంవత్సరాలుగా మనం కోవిడ్ బారిన పడిన వాళ్ళని చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈ వైరస్ వల్ల మేజర్ ప్రాబ్లమ్స్ లంగ్స్ రిలేటెడ్, అంటే న్యూమోనియా, కోవిడ్ న్యూమోనియా రావటం, తర్వాత ఆక్సిజన్ డౌన్ అవటం, వాళ్ళు శ్వాస సంబంధమైన బాధలతోటి, తర్వాత ఆక్సిజన్ బీపీ డౌన్ అవటం, ఇలాంటి చాలా కాంప్లికేషన్ చూసాం. రికవరీ శాతం బాగానే ఉన్నా కూడా అట్లనే మోర్టాలిటీ, అంటే చాలామంది మృత్యువాత పడ్డారు ఈ కోవిడ్ బారిన. రెండో కేటగిరీ లంగ్స్ తర్వాత ముఖ్యంగా ఎఫెక్ట్ అయిన ఆర్గను మేము చూసింది ఏంటంటే, ఒకటి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, ఒకటి బీటింగ్లో తేడాలు రావటం, ఇర్రెగ్యులర్ హార్ట్ బీటింగ్ ఒకటి, తర్వాత హార్ట్ మజిల్ అనేది డ్యామేజ్ అయ్యి పంపింగ్ తగ్గటం ఒకటి, తర్వాత ఆఫ్ లేట్ కొన్ని రీసెర్చ్ పేపర్స్ మనం చూసినట్టయితే వ్యాక్సిన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా కొన్ని ఉన్నాయి. అంటే రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడి రక్తం గడ్డగట్టి దానివల్ల స్ట్రోక్స్ రావటం, సడన్గా పోస్ట్ వ్యాక్సినేషన్లో కొన్ని కాంప్లికేషన్స్ అనేది కూడా చూడటం జరిగింది. మీరు అన్నట్టుగా హార్ట్ బీట్లో వేరియేషన్స్ ఉండి ఉండి సడన్గా హై అయిపోవడం, లేకపోతే ఉండి ఉండి లో అయిపోవడం, దానివల్ల షార్ట్ సర్క్యూట్స్ క్రియేట్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా వింటున్నాం. వీటికి ట్రీట్మెంట్స్ ఏంటి, అసలు వీటికి మెయిన్ కారణాలు ఏంటి, వీటిని ఎట్లా అవాయిడ్ చేయొచ్చు? సో వీటిని బేసిక్గా రిథమ్ డిజార్డర్స్ అంటారు. రిథమ్ అంటే హార్ట్ లయబద్ధంగా కొట్టుకోవటానికి 60 నుంచి 100 టైమ్స్ ఇది నార్మల్ బీటింగ్. హార్ట్ స్లోగా కొట్టుకోవటం దాన్ని బ్రాడీకార్డియా అంటాం, బ్రాడియారిథమియా అంటాం. హార్ట్ వేగంగా కొట్టుకోవటానికి టాకికార్డియా అంటాం. నార్మల్గా ఎవరికన్నా లయబద్ధంగా కొట్టుకోకుండా ఇర్రెగ్యులర్ బీటింగ్ జరిగిందంటే హార్ట్ లోపల కండక్షన్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు హార్ట్కి రక్త ప్రసారం, గుండెకి రక్తం సరఫరా చేసే దమన్లు అంటే కొరోనరీ ఆర్టరీస్ ఎట్లా ఉంటాయో, కండక్షన్ సిస్టమ్ అనేది ఒక సర్క్యూట్ లాగా ఉంటుంది. హార్ట్ నుంచి హార్ట్ బీట్ జనరేట్ అయ్యేదాన్ని ఎస్ఏ నోడ్ అంటాం, సైనోయేట్రియల్ నోడ్. అక్కడ నుంచి హార్ట్ ఇట్స్ ఎ జనరేటర్, కరెంట్ అనేది సప్లై చేస్తాయి. ఆ ఎస్ఏ నోడ్ నుంచి ఏవీ నోడ్ నుంచి హిస్ బండిల్ పర్కింజ్ ఫైబర్స్ ద్వారా ఈ సర్క్యూట్ ద్వారా నిమిషానికి 60 నుంచి 90 టైమ్స్ వరకు హార్ట్ కొట్టుకుంటూ ఉంటుంది. అది కనుక ఎఫెక్ట్ అయినట్టయితే ఈ రకమైన ప్రాబ్లమ్స్ రావచ్చు. కండక్షన్ సిస్టమ్ కనుక స్లో అయినట్టయితే, అది ఏజ్ ఫ్యాక్టర్ వల్ల కావచ్చు, వేరే కారణాల వల్ల కావచ్చు, ఈ కండక్షన్ సిస్టంలో తేడాల వల్ల ఒక్కోసారి హార్ట్ బాగా స్లో అయిపోయి హార్ట్ బ్లాక్లోకి వెళ్ళిపోయి హార్ట్ వేగం తగ్గిపోయి 30 సార్లు 40 సార్లు ఇంకా స్లోగా కొట్టుకుని ఒక్కోసారి బ్రెయిన్కి రక్తం అందక పడిపోవటం, ఫిట్స్ లాగా రావటం, అన్కాన్షియస్ అవటం, ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. స్లోగానే కాకుండా ఫాస్ట్గా ర్యాపిడ్ హార్ట్ బీట్ని ఇర్రెగ్యులర్ రిథమ్స్ అంటాం. రిథమ్ డిజార్డర్స్లో టాకియారిథ్మియాస్లో వెంట్రికులర్ టాకికార్డియా, సూప్రావెంట్రికులర్ టాకికార్డియా, సైనస్ అరెస్ట్, ఇలాంటి కొన్ని రిథమ్ ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే హార్ట్ వేగంగా 160 సార్లు 200 సార్లు 250 సార్లు కొట్టుకోవటం వల్ల హార్ట్ ఇన్ఎఫెక్టివ్ పంపింగ్ అనేది ఉంటుంది. అంత ఫాస్ట్గా కొట్టుకున్నప్పుడు హార్ట్ నుంచి రక్తం రావటం అనేది బ్రెయిన్కి అందటం జరగకపోవచ్చు, మిగిలిన అవయవాలకి అందక. సో దానివల్ల కూడా కాంప్లికేషన్స్, బీపీ డౌన్ అవటం, పేషెంట్ అన్కాన్షియస్ అవటం, ఒక్కోసారి ఇట్లా లయబద్ధంగా కొట్టుకుంటూ ఆగిపోతే వాళ్ళకి షాక్ ఇవ్వటం, ఇలాంటివి కూడా చేయాల్సి వస్తాయి. ఇవన్నీ రిథమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ హార్ట్. అండ్ బీపీ ఎట్లా రిలేటెడ్ సార్ హార్ట్ హెల్దీ ఉండడానికి కానీ లేకపోతే అన్హెల్దీ అయిపోవడానికి కానీ? సో వీటిని రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి గుండె జబ్బులు దారితీసేదానికి మెయిన్గా హైపర్ టెన్షన్, బీపీ, హై బ్లడ్ ప్రెషర్, అలాగే డయాబెటీస్ మెలైటస్, తర్వాత డిస్లిపిడీమియా అంటే కొలెస్ట్రాల్ అధిక స్థాయిలో ఉంటాం, స్మోకింగ్, ధూమకాయం, వంశపారంపర్యంగా కొంతమందికి గుండె జబ్బులు అనేవి సంక్రమిస్తాయి. అదే కాకుండా ఈ రోజుల్లో స్ట్రెస్ అనేది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. స్ట్రెస్ వల్ల కూడా మనం అనేక దుష్పరిణామాలను చూస్తూ ఉన్నాం. అంటే జనాలు హార్ట్ని హెల్దీగా ఉంచుకోవడానికి ఏం చేయాలి, ఒకవేళ
హార్ట్ ఇష్యూస్తో మీరు అన్నట్టుగా సడన్గా ఏదైనా ఇష్యూ వస్తే ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా మీ హాస్పిటల్కి రీచ్ అయ్యే లోపు ఏం చేయొచ్చు? ఫస్ట్ ఎయిడ్ అనేది మెయిన్. ఎవరికన్నా ఒక గుండె పట్టుకోవటం కానీ ఆయాసం లాగా కానీ వచ్చినప్పుడు సో ఇమీడియట్గా పక్కనున్న ఎవరన్నా దగ్గరలో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయం దగ్గరికి వెళ్ళి బీపీ ఒకటి చెక్ చేయించుకోవటం కానీ, తర్వాత వీలైతే ఈసీజీ ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అనేది తీయటం వల్ల కొంతవరకు మనకు తెలుస్తుంది. చాలామంది అపోహతోటి అది గుండె నొప్పి అయినా కానీ అది గుండె నొప్పి నాకెందుకు వస్తుంది, ఇది గ్యాస్ కావచ్చు అని గ్యాస్ ట్యాబ్లెట్స్, ఈనో ట్యాబ్లెట్స్ ఇలాంటివి తెచ్చుకుని దానివల్ల డిలే చేయటం వల్ల ఏంటంటే దానివల్ల హార్ట్కి నష్టం అనేది జరిగేదానికి అవకాశం ఉంది. సో అవేర్నెస్ ప్రతిదాన్ని కూడా మీరు లైట్గా తీసుకోకూడదు. చెస్ట్ పెయిన్ కానీ, ఆయాసం కానీ, దడ కానీ, లేకపోతే కళ్ళు తిరగటం కానీ, చెమటలు పట్టడం కానీ, ఇలాంటి వ్యాధి లక్షణాలు అంటే లక్షణాలు కనపడినప్పుడు ఇమీడియట్గా మీరు రష్ టు నియర్ బై హాస్పిటల్ ఆర్ నియర్ బై ఫిజిషియన్ ఆర్ ఈవెన్ ఆర్ఎంపీ ఆల్సో విలేజ్ లెవెల్లో ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళకి కనుక చూపించినట్టయితే వాళ్ళు చెప్తారు అబ్నార్మల్ బీపీ ఉంది, లేకపోతే లో బీపీ ఉంది మీకు, లేకపోతే నాడి తక్కువగా కొట్టుకుంటా ఉంది, నాడి ఎక్కువగా దాన్ని బట్టి కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ అనేవి తీసుకోవచ్చు. సపోజ్ బీపీ డౌన్ ఉంటే వాళ్ళు సెలైన్ స్టార్ట్ చేసి తర్వాత ఫస్ట్ ఎయిడ్ మెడికేషన్, ఈ రోజుల్లో యాస్పిరిన్ అంటే బ్లడ్ థిన్నర్స్, యాస్పిరిన్, క్లోపిడోగ్రిల్ కొన్ని మెడిసిన్స్ అనేది వాళ్ళకి ఇవ్వటం వల్ల కొంతవరకు ఫస్ట్ ఎయిడ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అండ్ ఎప్పుడు అందరికీ ఉండే డౌటే సార్ ఇది, ఒక్కసారి హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం వస్తే జీవితాంతం ట్యాబ్లెట్స్ వాడాలి అనే ఒక ఇది ఉంటుంది. దీనివల్ల బాగా టెన్షన్ పడిపోతుంటారు, ఇంకా నేను ఎప్పుడు ట్యాబ్లెట్స్ వాడాల్సిందేనా, వేసుకోవాల్సిందేనా అని. సో దీనికి ఇంకేమైనా ఉందా సార్? ఇస్ దేర్ ఎనీ అదర్ వే? హార్ట్ సంబంధంగా మెయిన్గా ఇక రావటానికి హార్ట్ స్ట్రోక్స్ అంటే గుండెపోటు రావటానికి రక్తనాళాల్లో అడ్డంకులు, కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ఇవి ఉండటం వల్ల ఒకటి హార్ట్ అటాక్ అయినా రావచ్చు, లేకపోతే సిమ్టమ్స్ యాంజైనా అంటే గుండె పట్టుకోవటం రావచ్చు. వాళ్ళకి అటాక్ అంటే గుండె కండ డ్యామేజ్ అయ్యి హార్ట్ మజిల్ డ్యామేజ్ అయిన తర్వాత డాక్టర్ని అప్రోచ్ అయితే దానికి సంబంధించిన మందులనే ఇస్తాం. రాకుండా కూడా అంటే హార్ట్ ఏమి డ్యామేజ్ జరగకుండా కూడా రక్తనాళాల్లో బ్లాక్స్ ఉండటం వల్ల వాళ్ళకి ఛాతీలో నొప్పి, ఛాతీలో మంటలాగా రావటం, ఆయాసం రావటం ఇవన్నీ. సో వీళ్ళకి ప్రివెంటివ్గా మెడిసిన్స్ అనేది లైఫ్ లాంగ్ వాడాలి. హార్ట్ అటాక్ వచ్చినా రాకుండా కాపాడుకోవాలన్నా కూడా ఆ బ్లాక్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు 60% బ్లాక్ ఈ రోజు ఉందనుకోండి, అది ప్రోగ్రెస్ అయ్యే రిస్క్ ఉంటుంది. కొలెస్ట్రాల్ డిపాజిట్ అనేది పెరుగుతూ ఉంటుంది మన వయసుతో పాటుగా. ఆ డిపాజిట్ ఈ సంవత్సరం 60% ఉన్నది, నెక్స్ట్ 3 yearsలో అది 90% అయ్యి హార్ట్ అటాక్ దారితీసే రిస్క్ అనేది ఉంటుంది. సో ఆ రిస్క్ నుంచి మనం కాపాడుకోవాలంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఒకటి, మీకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ని అదుపులో పెట్టుకోవాలి. బీపీ ఉంటే బీపీ కంట్రోల్గా పెట్టుకోవాలి, షుగరు, తర్వాత ఆహారంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, కొవ్వు పదార్థాలు లేకుండా చూసుకోవాలి, రెగ్యులర్ వ్యాయామం, శారీరక శ్రమ అనేది ఎంతో కొంత ఉండాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి. సో ఇలాంటివన్నీ అదుపులో పెట్టడం వల్ల ఏంటంటే ఈ వ్యాధి అనేది మనకి ప్రోగ్రెస్ కాకుండా అట్లీస్ట్ హాల్ట్ చేయొచ్చు. వీ కెన్ స్టాప్, అట్లీస్ట్ వీ కెన్ హాల్ట్ ద ప్రోగ్రెషన్ ఆఫ్ ద డిసీజ్. సో ఒకసారి వచ్చాక ఇంకా ఇప్పుడు బీపీ వస్తే దానికి క్యూరేటివ్ మెడిసిన్ అంటూ ఏం లేదు. బీపీకి ఎక్సెప్ట్ కొన్ని కండిషన్స్, ఫియోక్రోమోసైటోమా అలాంటి రేర్ కండిషన్స్లో అది ట్రీట్ చేయడం వల్ల బీపీ అనేది పూర్తిగా క్యూర్ అవుతుంది. కానీ మెజారిటీ 99% కేసెస్లో అధిక రక్తపోటు కానీ, తర్వాత షుగర్ వ్యాధి కానీ, హార్ట్ అటాక్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చినప్పుడు మందులు అనేది లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా ఉండేదానికి, ఆ వ్యాధి పెరగకుండా ప్రోగ్రెస్ కాకుండా ఉండేదానికి మందులు మాత్రం జాగ్రత్తగా వాడాలి. ఆ మందుల వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. బేసిక్గా ఇచ్చేవి బ్లడ్ థిన్నర్స్ అంటే రక్తం పలచపట్టడానికి, రక్తం గడ్డగట్టకుండా ఉండేదానికి, తర్వాత కొలెస్ట్రాల్ డిపాజిట్స్ పెరగకుండా ఉండేదానికి ఇచ్చే మెడిసిన్స్ అనేది 2-3 రకాలు. ఇవి లైఫ్ లాంగ్ వాడాలి. కాంప్లికేషన్స్ వాడే మెడిసిన్స్, హార్ట్ మజిల్ వీక్ అయింది, పంపింగ్ వీక్ అయింది, మీకు 4 అడుగులు వేస్తేనే ఆయాసం వస్తూ ఉంది, వాటికి తగ్గ మెడిసిన్స్ వేరే ఉంటాయి. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంకి ఇచ్చే మెడిసిన్స్ అనేది మారుతూ ఉంటాయి. రెగ్యులర్ చెకప్స్లో అవి డాక్టర్లు సజెస్ట్ చేస్తారు మీకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్స్ అలాట్.